అప్లై చేయడం జరుగుతుంది సార్. మనం ఇవన్నీ మొత్తం పొజిషన్ చేశాం సార్. జిల్లాలో అన్ని రేషన్ షాపుల్లోకి ఈ సన్న బియ్యాన్ని, మంచి నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని పొజిషన్ చేయడం జరిగింది సార్. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు తమరు తగు సూచనలు చేయాల్సిందిగా. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్లో ప్రారంభిస్తున్నారు. సో ఈ రోజు నుంచి అందరూ లబ్ధిదారులకు, కార్డు హోల్డర్స్ అందరికీ సన్న బియ్యము సరఫరా చేయబడుతుంది. సో ఇది చాలా గొప్ప కార్యక్రమము. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు 1 ఏప్రిల్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని అందరినీ లబ్ధిదారులకు తెలియజేయడం ఏమన్నా 1, 2, 3 తారీఖులలో అన్ని ఎస్పీ షాపులలో ఇది ప్రారంభించడం జరుగుతుంది. సో లబ్ధిదారులందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సన్న బియ్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరి ప్రజలకు న్యాయం చేకూరాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వని సందర్భం చాలా ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి వచ్చినాయి. మరి దాని తర్వాత ఎన్నో కుటుంబాలు పెరగడం జరిగింది. మరి 10 సంవత్సరాలు కూడా నిరుపేద ప్రజలకి ఎలాంటి రేషన్ కార్డులు, ఒక బేసిక్ ఉండాల్సిన ఒక రేషన్ కార్డు అది కూడా లేకపోవడం జరిగింది. కాబట్టి మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి ముందుకు వచ్చింది. మరి దాంతోపాటు ఇప్పుడు రేషన్ కార్డులతో పాటు మరి గతంలో ఉన్న ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చిర్రు. మరి దొడ్డు బియ్యాన్ని చాలా మంది తినలేకపోయారు, అమ్ముకోవడం కూడా జరిగింది. మరి అందుకనే రేవంత్ అన్న ఒకటే ఆలోచించిరు, మరి దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం ఇస్తే ప్రజలు ఒక ఉన్నవాళ్ళే కాదు పేదవాళ్ళు మాత్రం ఎందుకు ఇంత హీనంగా బ్రతకాలన్న ఆలోచనతోని మరి ఖచ్చితంగా ఇవ్వాలని మరి సన్న బియ్యం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి అట్లాగే ఈ రోజు తోటి నిన్న ఉగాది తోటి స్టార్ట్ అవడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద మన నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అట్లాగే ఇంకా కూడా మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు న్యాయం చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్క దానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి 8th వార్డు ప్రజలంటే ఖచ్చితంగా మా అందరికి ఎంతగానో, ముఖ్యంగా సంజయనకు ఖచ్చితంగా అభిమానం ఉంటుంది. కాబట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమం ఈ వార్డు నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ముందుకు వచ్చిన సంజయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తొందరలోనే అక్కడికి వెళ్ళాలి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు సంజయ్ అన్న. మరి 35 కోట్లు తీసుకొచ్చి ఇంకా మీ అందరికి తొందరగా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసిర్రు. తొందరగా మీరందరూ అందులోకి వెళ్ళి సంతోషంగా గడపాలి, సన్న బియ్యం తినాలి, మీరందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వం ఒక ఆలోచన, సంజయ్ అన్న గారు ఒక కోరిక. కాబట్టి మీరందరూ ఇంతే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సంజయ్ అన్న ఇక్కడికి విచ్చేసి మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు సంజయ్ అన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొత్త సంవత్సరం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముస్లిం సోదరులంటే నిన్ననే పెద్ద పండుగ ఇది ఈద్ ముబారక్. పేదవాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచన ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో భారతదేశం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచంలోనే ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కడున్నారంటే భారతదేశంలో. ఇక దాంట్లో ఇంకో ఆలోచన లేదు. అది మన దురదృష్టం. దానికి రకరకాల కారణాలు, ఒకరినొకరు నిందించుకునే, కానీ అసలు విషయం మనం మర్చిపోలేదు. అలాంటి సందర్భంలో దాదాపు 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకు కూడా బియ్యం ఇవ్వాలి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి అందరికీ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేసింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది, కొంత బియ్యం పెంచారు. నేను ఎప్పుడు ఒకరిని తిట్టి రాజకీయం చేయలేదు, చేసి చెప్పి రాజకీయం చేశాను. విమర్శించి రాజకీయాల కంటే చేసి చెప్పి రాజకీయాలు. మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పేదవాళ్ళు దొడ్డు బియ్యం తింటలేరు, మరి వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వాలనే గొప్ప ఆలోచనతోటి మొన్న ఉగాది నాడు తెలంగాణ రాష్ట్రంలోని
84 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ జగిత్యాల పట్టణంలో 21 లక్షల కుటుంబాలకు, ఇవాళ 21,000 కుటుంబాలకు, క్షమించాను పాత్రిక 21,000 కుటుంబాలకు ఇవాళ మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు, చాలా సంతోషం. నేను గౌరవ ఆడియో గారికి ఈరోజు ఇక్కడ రాయకల్ మండలం మైతాపూర్లో ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ దొరుకుతుంది అవునా రాసి నేను అంత మరి అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని కొందరు ధనికులు ఉన్నారు, అత్యంత పేదవాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు. దళితులు ముఖ్యంగా మన బుడిగ జంగాల దళితులు ఉన్నవాడు. అందుకే ఇవాళ సెలెక్ట్ చేసిన పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గం ముగ్గురు ఉన్నారు. అందుకే ఈరోజు ఈ వార్డు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి కడు పేదస్తులు అయితే అంతకుముందులో దొడ్డు బియ్యం కూడా తినవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు, కొందరికి కార్డు లేని వాళ్ళు ఉన్నారు. మరి 100కి 10 మంది తింటే 90 మంది తినకపోరు. అందరూ చాలా మంది తిందురు కావచ్చు, ఎందుకంటే కష్టానికి పోతే ఆరోగ్యం మంచిగా కడుపు నిండి ఉంటుందని. కానీ ఇప్పుడు అందరు కూడా తినే పరిస్థితి మంచిగా ఉంటుంది. దాంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయని చెప్పి సందర్భంగా సంతోషంతో తెలియజేస్తాను. మరి జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో దాదాపు 1,03,000 పైసలకు కార్డులు ఉన్నాయి. అంటే ఇంటికి ముగ్గురు చొప్పున వేసినా ఒక 3 లక్షల మందికి జగిత్యాల నియోజకవర్గంలో ఈ సన్న బియ్యం అన్నం తినబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఎంత గొప్ప పథకం, ఎంత ఖర్చుతోటి కూడుకున్న పథకం. రెండో విషయం ఇక్కడ ఏంటంటే, వాస్తవానికి నేను మైతాపూర్లో రైతులు ఉంటారు కాబట్టి అక్కడ మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇక్కడ మా మీడియా మిత్రులు ఉన్నారు. ఇది 2 రకాలుగా లాభం. సన్న బియ్యం పండించడం రైతులకు కూడా ప్రోత్సాహం వచ్చింది. అంతకుముందు ఏముండే, మద్దతు ధర దొడ్డు బియ్యంకే 20 రూపాయలు ఎక్కువ. ఇది చాలా మందికి తెలుసో తెలియదు. లెంత్ అండ్ బ్రెడ్త్ మీద ఉంటుంది, అంతే కదండి. బియ్యం సప్లై ఎల్ఐన్ బియ్యం అంటారు. అంటే కొద్దిగా పొడుగు దొడ్డు ఉన్న దానికి రేట్ ఎక్కువ, సర్కారు మద్దతు ధర. మార్కెట్లోనేమో సన్న బియ్యంకి ధర ఎక్కువ. మరి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పండించిన వాళ్ళకు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. క్వింటాల్కు 500 రూపాయలు అంటే రైతులకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది. మరి క్వింటాల్కు ఒక 500 వస్తాయి. 20 క్వింటాలు పండితే ఒక 10,000 రూపాయలు వస్తాయి. 30 క్వింటాలు పండిస్తే 15,000 రూపాయలు వస్తాయని చెప్పి రైతులు కూడా రేపటి నాడు సన్న బియ్యం పండిస్తారు. మన అంతకుముందు దొడ్డు బియ్యం పండించుడు, తినకపోవడు, ఇక రకరకాల కథలు ఈ వాడకట్టోళ్ళకి అందరికి మొత్తం వెళ్తాయి. ఇక ఆ చిట్టా నేను ఇప్పదలుచుకుంటే మళ్ళీ తిరుమల అగో ఏవో చెప్పేసి ఆడట్టాడు. కాబట్టి అదొక కథ. వాళ్ళ దగ్గర మిత్రుడు తమ్ముడు లెక్క తిరుమల అప్పుడప్పుడు వేసి దప్పడం తినిపిస్తాడు. అందుకోసం తలపేరు. అందుకోసం చెప్పి ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఇలాంటి ఒక కార్యక్రమం ఒక శుభకార్యంతో సమానం. ఇది శుభ కార్యక్రమంతో సమానం. ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలోనే 1,03,000 మంది మనకు లబ్ధిదారులు. రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల కార్డులు ఉన్నారు అంటే మామూలు విషయం కాదు. మరి ఈ సందర్భంలో మరొకసారి సన్న బియ్యం తినే, రేషన్ బియ్యం తెచ్చుకునే ప్రతి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, రోడ్ల కోసం కోట్లాది నిధులు తెచ్చినాం. కొన్నిసార్లు నేను రాలే, మొన్న ఒక మోరి కట్టింది ఇక్కడనే. ఏడగట్టిందా మోరి రాలేదు. మా డాక్టర్ గోపి ఇంటి దగ్గర నేను పెద్ద శిలాపలకాలు పెట్టలేక అంటే అట్లా వచ్చినా రాకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా పెద్ద మొత్తంలో జగిత్యాల నియోజకవర్గంలో పట్టణ అభివృద్ధికి 30 కోట్ల వరకు కూడా ఈ సంవత్సరంలో పనులు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 30 కోట్ల వరకు కూడా నిధులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. దాంతో పాటుగా ఇంకా చాలా విషయాల్లో కూడా చేస్తాం. కరెంటు స్తంభాలు కూడా ఇక్కడ వేస్తాం. వెంటనే మావాడు అడుగుతాడు 33 kV షిఫ్టింగ్ అంటాడు, అది కూడా ఆలోచిద్దాం. ముందుగా అయితే అసలే కరెంటు లేని కాడ స్తంభాల గురించి ఆలోచించినాం కాబట్టి అది ముందు పోయింది. నిన్ననే అనుకున్నాం ఇక్కడ మొదలు పెడితే కరెంటు స్తంభాలు అనగానే తిరుమలయ్య గారు అది పెద్దది అడుగుతారని, అది కూడా తర్వాత తప్పకుండా చేద్దాం. నిధులు ఉన్నాయని కూడా చెప్పినా
కమిషనర్ గారు ముందే చెప్తున్నా, ఎందుకంటే పేదవాళ్ళు ఉన్న ఏరియా ఎవరి భూమి కూడా నష్టం కావద్దు. కానీ మళ్ళీ మాకు ఇబ్బంది ఉండదు, లైన్ జరిపినప్పుడు ఇటెందుకు జరిపినాం అనేటోళ్ళు ఉండదు, ఉండకుండా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ